తెలుగు రాష్ట్రాల్లో బనకచర్ల వివాదం రోజురోజుకి రాజుకుంటుంది. ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య నీటి హక్కులు, రాజకీయ ఆధిపత్యం, రైతుల జీవనాధారంపై తీవ్ర చర్చలకు దారితీసింది. కూటమి ప్రభుత్వం తెలంగాణపై కుట్ర చేస్తుందని రేవంత్ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఇక ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోమని రేవంత్ సర్కార్ వార్నింగ్ ఇస్తుంటే తెలంగాణ బీజేపీ మౌనంగా ఉండడంపై రాజకీయం రంజుగా మారింది. గోదావరి జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వార్. ఏపీలో గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం, తెలంగాణలో బీజేపీ నేతల తీరుపైన విమర్శలు, బనకచర్లపై కేంద్రానికి రేవంత్ టీం ఫిర్యాదు, చాప కింద నీరులా కూటమి ప్రభుత్వం పనులు. తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి నదీ జలాల వినియోగంపై వార్ మొదలైంది. కర్నూలు జిల్లాలో చంద్రబాబు ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని భావిస్తుంది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారం రేగుతుంది. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దీంతో ఏపీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీ నాయకులు లేరు. అంతేకాదు, ఇటీవల ఈటెల రాజేందర్ కూడా ఏపీలో ప్రభుత్వం బాగుందని కితాబు ఇచ్చారు. ఇక మరోవైపు ఏపీలో చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారం తెలంగాణలో బీజేపీకి సెగ పెంచుతుంది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే బనకచర్ల ప్రాజెక్టును కడుతున్నా బీజేపీ నేతలు ఎందుకు నోరు విప్పడం లేదని తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. అంతేకాదు, కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా బనకచర్లకు నిధులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. దీనికి సంబంధించి చాప కింద నీరు మాదిరిగా ఏపీ ప్రభుత్వం దూసుకుపోతుందన్నారు. శాశ్వతంగా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. గోదావరి బంకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతా ఉంది. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. మీరు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నా. కిషన్ రెడ్డి గారు, మీరు చాలా సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. మరి మీరు సిడబ్ల్యూసికి వెళ్ళి ఏ రకంగా గోదావరి బంకచర్లకు అనుమతిస్తారో ప్రశ్నించారా? కేబినెట్ మీటింగ్ లో ప్రధానమంత్రి గారికి మీరు చెప్పరా? ఇలా ఎంత దుర్మార్గం అంటే, ఏ అనుమతి లేదు దానికి. నా జిఆర్ఎంబి అనుమతి లేదు, సిడబ్ల్యూసి అనుమతి లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, అపెక్స్ కమిటీ అనుమతి లేదు. ఏ అనుమతి లేకుండానే కేంద్ర ప్రభుత్వం 50% నిధులు గ్రాంట్ కింద ఇస్తుందట. మరో 50% నిధులు ఎఫ్ఆర్బిఎంకు అదనంగా అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్తున్నారు. పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఎట్లా ఇస్తారు? ఇలా బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తా ఉంది. ఇది తీవ్రమైన ద్రోహం. పక్క రాష్ట్రానికి అనుమతులు లేకుండా నిధుల వర్షాన్ని కురిపిస్తున్నారు, కనక వర్షాన్ని కురిపిస్తున్నారు. ఏ అనుమతులు లేకున్నా కూడా నిధులు ఇస్తాం, ప్రాజెక్టులు కట్టండి అంటున్నారు. ఇది ఎక్కడి నీతి? మరి ఈ రాష్ట్రం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళకు బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు. అయినా తెలంగాణ ప్రయోజనాల విషయంలో బీజేపీ వ్యవహారం ఏపీకి మేలు చేసేలా ఉందన్నారు. ఇక శ్రీశైలం విషయం పైన హరీష్ రావు విమర్శలు గుప్పించారు. శ్రీశైలం కుడివైపు ఏపీ ప్రభుత్వం లైనింగ్ పనులు చేస్తుందన్నారు. దీనివల్ల తెలంగాణ వాటర్ ఏపీకి పోతుందని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్కు నీటి సమస్య తలెత్తుతుందని చెప్పారు. బనకచర్ల పూర్తయితే గోదావరి జలాలపై పూర్తి హక్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వాస్తవానికి బనకచర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక బీజేపీ నాయకులు మాత్రమే మౌనంగా ఉన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ ప్రయోజనాలను గమనిస్తున్న కమలనాథులు ఏపీలో అధికారం పంచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో ప్రభుత్వాన్ని కొనియాడుతున్నారనే వాదన వినిపిస్తుంది. అయితే నీటి విషయంలో బీజేపీ నాయకులు అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ రెడీ కావడం గమనార్హం.
మరోవైపు బనకచర్ల వివాదం తెలుగు రాష్ట్రాల మధ్య నీటి హక్కులపై ఉన్న ఉద్రిక్తతలను మరోసారి బయటపెట్టింది. ఈ సమస్య పరిష్కారం కోసం కేంద్రం, రెండు రాష్ట్రాలు సమన్వయంతో కూడిన చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ వివాదం రాజకీయ, సామాజిక ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.